ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాం. ఇటువంటి వాళ్ళని వైసీపీ పార్టీ గాని వాళ్ళ క్యాడర్ గాని సమర్థిస్తుందంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటిందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. ముసుగులో గుద్దులాంటి మాటలన్నీ వద్దు. ఒకటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రశ్న రావణ్ణి సపోర్ట్ చేస్తున్నారా డైరెక్ట్ వేలో? అందరికీ నమస్తే, నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొన్ని రోజులుగా ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు, హిందూ ధర్మాన్ని మనం ఎంతో గౌరవించి పూజించుకునే రాముణ్ణి, అలాగే శ్రీరాముల వారిని, కృష్ణుణ్ణి ఎంత నీచాతి నీచంగా అతను మాట్లాడారో, అలాగే ఎస్సీ ఎస్టీ క్రిస్టియానిటీ సభ అని చెప్పి దాంట్లో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండి కూటమికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఈ ప్రశ్న అనే ఛానల్ నడుపుతూ రావణ్ అలియాస్ జోసెఫ్ ఇతని ప్రవర్తన దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల ఇతని పైన కేసులు పడడం జరిగినది. కానీ వైసీపీ పార్టీ ఏమో ఊర్లో పెళ్లి కుక్కలు హడావిడని ఎప్పుడు చెప్తూ ఉంటాను, అలాగే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా, దీన్ని ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. బట్ ఈరోజు ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ కేసులో అతి ఇంట్రెస్ట్ చూపించి ఏదో ఉద్ధరించేస్తాను నేను ఉద్ధరించబడతాను అని అనుకున్న శ్రవణ్ కూడా ఇప్పుడు ఒక వాయిస్ వీడియో మనం సర్క్యులేట్ అవ్వడం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఏంటంటే, తను ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తుంటే అది కూడా కాదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైసీపీని సపోర్ట్ తీసుకున్నారు. ప్లస్ వైసీపీ వాళ్ళు వాళ్ళ లీగల్ టీంని ఇన్వాల్వ్ చేసి మరీ రావణ్ కేసుని డీల్ చేస్తున్నారు. ఇది సాక్షాత్తు శ్రవణ్ గారి మాటల్లో మనం వింటున్నాం. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, వైసీపీ సోషల్ మీడియాకి, వైసీపీ లీగల్ టీంకి, వైసీపీ పార్టీని ఎందుకు వాళ్ళు ఆశ్రయిస్తున్నారు? నిజం ఏంటంటే, ఇప్పుడు ప్రశ్న అనే ఛానల్ నడుపుతున్న రావణ్ ఉన్న ఆఫీస్ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు, అండ్ అతన్ని నడుపుతూ అతన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ లో వైసీపీ వాళ్లే ఉన్నారని క్లియర్ గా మనకు ఆధారాలు కనపడుతున్నాయి. అంటే వైసీపీ ఏం చూపించాలనుకుంటోంది అంటే, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి నీచాతి నీచంగా మాట్లాడుతున్న రావణ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అలాగే రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చేసే దిగజారుడు స్థాయి రాజకీయాలకి వైసీపీ ప్రోత్సాహం ఇస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ఒక పబ్లిక్ మీటింగ్ లో నీచాతి నీచంగా మాట్లాడుతున్న వ్యక్తిని మీరు సమర్థిస్తున్నారంటే మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు సొసైటీకి? అంటే వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, హిందూ ధర్మాన్ని కించపరిచి, హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడే వాళ్ళని మేము సపోర్ట్ చేస్తున్నామని మీరు అంటారా? నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా వైసీపీ క్యాడర్కైనా ముసుగులో గుద్దులాంటి మాటలన్నీ వద్దు. ఒకటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రశ్న రావణ్ణి సపోర్ట్ చేస్తున్నారా డైరెక్ట్ వేలో? ఎందుకంటే మీ హిందువులకు కానీ హిందూ మనోభావాల నుంచి మీకు ఆలోచన లేదు. వ్యక్తిగత విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇలాంటి నీచ సంస్కృతి మీరు గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 నుంచి 11కు వచ్చారు. ఈసారి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా మీకు పడదు. ఎందుకంటే ఏ మతమైనా ఒక గౌరవాన్ని కోరుకుంటుంది. మన మతాన్ని మనం ఎంత గౌరవిస్తామో ఇతరుల మతాన్ని కూడా అలా గౌరవించడం మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఒక పెయిడ్ ఛానల్ పెట్టుకొని వ్యక్తిగతంగా దూషిస్తాను, మతాలను కించపరుస్తాను, దేవుళ్ళని కించపరుస్తాను, వ్యక్తిగత విమర్శలు నీచ స్థాయిలో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాను, అటువంటి వాళ్ళని వైసీపీ పార్టీ గాని వాళ్ళ క్యాడర్ గాని సమర్థిస్తుందంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటిందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాం. దయచేసి ఇలా నీచ రాజకీయాలని ఇంకన్నా ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే మీ లీగల్ టీం సపోర్ట్ చేస్తుందో దాన్ని గమనించుకోండి. ఇటువంటివి మీరు సమర్థిస్తే రాబో రోజుల్లో మీరు కూడా ఇదే గతి పడతారు. ఇలాగే జైల్లోకి వెళ్ళడమే తథ్యం. అతను నక్సలిజాన్ని, టెర్రరిస్టులని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఆ వీడియోలన్నీ మీరు ఒకసారి గమనించండి. అంత నీచ స్థాయికి దిగజారుతున్న వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీదంత నీచమైన వ్యక్తిత్వమో నీచమైన పార్టీనో ప్రజలు ఎలా అనుకుంటారో ఒక్కసారి మీరు గమనించాలని మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతుంది ఒకటే, మీరు ఇలాంటి వ్యక్తులను సమర్థిస్తున్నారా? డైరెక్ట్ వేలో హిందువులను తిడుతున్న వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వ్యక్తులను మీరు సమర్థిస్తున్నారా? జై జనసేన.